ఈరోజు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. ఎప్పుడు గ్రేవీలా చేస్తాను, ఈరోజు కొంచెం రొటీన్గా ఫ్రైలా చేద్దాం అనిపించింది. అందుకోసం ఫస్ట్ నేను చికెన్ బాగా కడుక్కుంటున్నాను. చికెన్లో లెమన్ వేసి కడగడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ నేను గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ముందు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచాలి. ఆవిరికి చికెన్లోని వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు చూస్తే కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనకి స్పైసీకి తగినంతగా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వాసన పోయేలాగా మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఒకసారి ఒక ముక్కని మెదిపి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదని. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా ఆయనకి పెట్టి ఎలా ఉందో అడుగుదాము. మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. తను టేస్ట్ చేసి రోజు కన్నా కూడా చాలా బాగుంది చికెన్ ఫ్రై అని చెప్పారు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.